నమస్కారం భక్తులారా. జై శ్రీ దత్త. శ్రీ గురుదత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మనం వినబోయే కథ శ్రీ గురుచరిత్ర మొదటి అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ మహిమ. ఓ పరమపురుష విఘ్ననాథ, ఈ మహాగ్రంథాన్ని నీవే వ్రాయించాలి. భక్తులు దీనిని పారాయణ చేసి ముక్తులవ్వాలని నీవే అనుగ్రహించాలి. అమ్మా సరస్వతీ దేవి, నా బుద్ధిని ప్రకాశింపచేయి. దివ్యపురుషుల ఆశీస్సులు నాకు కలిగేలా చేయి. త్రిమూర్తులారా, మీరు సృష్టి స్థితి లయలకు కారణకర్తలు. మీ దివ్యరూపమే దత్తాత్రేయ మహర్షిగా అవతరించింది. ఆ దత్తస్వామివారికి నా వందనాలు. ఈ గురుచరిత్ర అద్భుతమైనది, ఆరాధ్యమైనది, అమోఘమైనది. దీనిని శ్రద్ధతో పారాయణ చేసే వారికి సర్వశుభాలను ప్రసాదిస్తుంది, దివ్య సూక్ష్మాన్ని అనుగ్రహిస్తుంది. శ్రీ గురుదేవుని దివ్యపాదాలు ఎక్కడ స్థిరపడ్డాయో ఆ స్థలం మహామహిమతో వెలిగిపోయింది. అలాంటి పవిత్ర స్థలంలో శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు. ఆ తరువాత కురువపురంలో నివసించారు. తరువాత ఔదుంబర్ సరసోబావాడి గాణగాపురంలో నృసింహ సరస్వతీ స్వామిగా వెలిశారు. శ్రీ గురుని సేవించి అనేక మంది భక్తులు తరించారు. వేలాది శిష్యులు ఉన్నా ప్రత్యేకంగా సాయందేవుడు, అతని కుమారుడు నాగనాథుడు, ఆయన కుమారుడు గంగాధరుడు, వీరినే సరస్వతీ గంగాధరుడని పిలుస్తారు. దత్తాత్రేయ స్వామివారి దివ్యానుగ్రహంతో వారే ఈ మహత్తరమైన శ్రీ గురుచరిత్రను రచించారు. ఇప్పుడు నామధారకుడి కథను వినుదాం. నామధారకుడు అనేక కష్టాల్లో చిక్కుకుని బాధల నుంచి బయటపడలేక శ్రీ గురు దర్శనం కోసం గాణగాపురానికి బయలుదేరాడు. గురుదేవా, నేను ఎన్నో జన్మలలో చేసిన పాపాలే ఈ జన్మలో నన్ను పట్టిపీడిస్తున్నాయి. మీ పాదపద్మాలే నా పాపాలను పోగొడతాయి. మీరు కరుణతో నన్ను రక్షించాలి. మీరు తప్ప నాకు వేరే శరణు లేదు అని ప్రార్థిస్తూ అలసిపోయి శ్రీ గురువారి పాదాల దగ్గరే పడిపోయాడు. అప్పుడతనికి ఒక యోగపురుషుడు కలలో దర్శనమిచ్చాడు. నామధారకుని కళ్లలో ఆనందాశ్రువులు ఉప్పొంగాయి. ఆ అశ్రువులతో ఆ దివ్యపురుషుని పాదాలకు అభిషేకం చేసిన భావన కలిగింది. ఆ రూపమే అతని హృదయంలో నిలిచిపోయింది. లేచిన తరువాత నాలుగు దిక్కులా వెతికాడు. కలలో కనిపించిన జటాధారి, శరీరమంతా విభూతితో నిండిన ఆ మహాయోగి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని ప్రయాణం ప్రారంభించాడు. అలా వెతుకుతూ వెళ్తుండగా ఒక మార్గం ప్రక్కన ఒక వృక్షం కింద ధ్యానంలో ఉన్న యోగి పుంగవుడు కనిపించాడు. ఆ దివ్యపురుషుణ్ణి చూసిన వెంటనే నామధారకుడు తన కలలో చూసిన వాడేనని గ్రహించాడు. ఆనందంతో తేలియాడిపోయాడు. నమస్కరించి ఇలా అడిగాడు, మహాత్మా, మీరు నాకు కలలో దర్శనమిచ్చారు. మీ దర్శనంతో నా పాపాలన్నీ నశించాయి. మీరు ఎవరు? మీ నివాసం ఎక్కడా? అప్పుడు ఆ యోగిపుంగవుడు ఇలా అన్నాడు, భక్తుల రక్షణే ధ్యేయంగా దత్తాత్రేయ స్వామివారు నృసింహ సరస్వతీ స్వామి నామంతో గంధర్వపురంలో నివసిస్తున్నారు. నేను వారి శిష్య పరమాణువును. నా పేరు సిద్ధుడు. మహాయోగులు కూడా భవసాగరాన్ని దాటడానికి వారి శరణు పొందుతున్నారు. ఎంతటి దీనుడైనా వారి కృపకు అర్హుడే అని చెప్పి ఆ దివ్య అశ్వత్థ వృక్షమూలంలో కూర్చొని గురుచరిత్ర కథలను వివరించసాగాడు. భక్తులారా, ఇది శ్రీ గురుచరిత్ర మొదటి అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ మహిమ. ఈ కథను శ్రద్ధతో వినడం, పారాయణ చేయడం మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకువస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ దత్త. మళ్ళీ తదుపరి అధ్యాయంతో మీ ముందుకు వస్తాను.